హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ చికెన్ పచ్చడి అండి. చికెన్ పచ్చడిని పర్ఫెక్ట్గా 10 నిమిషాలు ఏ విధంగా చేయాలో మీతో అయితే షేర్ చేసుకున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను 2 కేజెస్ చికెన్ తీసుకున్నాను. అందులో నుండి నేను చికెన్ని విత్ బోన్స్, వితౌట్ బోన్స్ అయితే సపరేట్ చేస్తున్నాను అండి. వితౌట్ బోన్స్ ఏమో పచ్చడి చేస్తాను, విత్ బోన్స్ ఏమో కర్రీ చేస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం అయితే వితౌట్ బోన్స్ చికెన్ అయితే తీసి పక్కకైతే పెట్టేస్తున్నాను. ఈ విధంగా పక్కకు పెట్టేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని పచ్చడి చేసుకుంటున్నాను. మీరు కావాలంటే సైజ్ చిన్నగా కట్ చేసుకోండి. చికెన్ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా చాలా ఇష్టం. నాకు ఫిష్ పచ్చడి, చికెన్ పచ్చడి ఇష్టం. మటన్ పచ్చడి అనేది అంతలా ఇష్టం ఉండదు. ఎందుకంటే మటన్ చాలా గట్టిగా ఉంటుంది కదా, పండ్లు నొప్పి వస్తాయి. సో అందుకే నేను చికెన్ పచ్చడిని ఎక్కువగా ఇష్టపడతాను. ఫిష్ పచ్చడిని ఇంకెక్కువగా ఇష్టపడతానండి. చూడండి, కేజీ వరకు ఉంటుందండి వితౌట్ బోన్స్ అయితే కేజీన్నర ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ పీస్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. నాకు ఈ పీస్ ఏమంటారో తెలియదు, కానీ ఈ పీస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. పల్చగా ఉంటుంది కదా బోను, దాన్ని ఏమంటారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఎవరిని అడిగినా అయితే చెప్పట్లేను. మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని చూసి. ఫస్ట్ అయితే నేనైతే ఈ చికెన్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను అండి. ఈ విధంగా కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు ఇలా ఫ్రై అయ్యాయనుకోండి, పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. వాటర్ అనేవి మొత్తం ఎగిరిపోతాయి కదా, ముక్క కూడా గట్టి పడుతుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, బాగా గట్టి కాకుండా మీడియంలో ఉంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గానే ఇంకా కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మనమైతే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది కేజీ చికెన్ కాబట్టి పావు కిలో ఆయిల్ అయితే పడుతుందండి. ఈ విధంగా 250 ml ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలను అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి, లేకపోతే వన్ సైడ్ మాడిపోయి వన్ సైడ్ ఉడకకుండా ఉంటాయి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయాక ఈ విధంగా ఉడికిపోయాక ముక్కల్ని ఆయిల్ నుండి సపరేట్ చేయండి. ఇప్పుడైతే సపరేట్ చేసేద్దాం. ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా పీసెస్ అన్నిటిని సపరేట్ చేశాక అదే ఆయిల్లోకి మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దనైతే యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకున్నాక మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయిపోవాలి. అల్లం పేస్ట్ వేయగానే చికెన్ ముక్కలు వేస్తే వాసన వస్తుందండి, అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే చికెన్ పీసెస్ని మనం ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాక నెక్స్ట్ మనం చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఆయిల్లో కలిసే విధంగా ముక్కలన్నిటిని కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకుందాం. నేను సాల్ట్ ఇంతకుముందు యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ని లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే పెద్ద గంటనే ఉందండి, అది 2 చెంచాల కారం అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చడి కాబట్టి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను, తక్కువగా ఉంది. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనమైతే కొద్దిగా చల్లారనిద్దామండి. మొత్తం చల్లారాక ఒక 2 నిమ్మకాయల్ని ఒక గిన్నెలో పిండేసి గింజలు తీసేసి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. ఇది పచ్చడి పెట్టిన రోజు కన్నా ఒక 2 డేస్ తర్వాత తింటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా 2 డేస్ తర్వాత తినండి. ఊరినాక తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేసేసేయండి. ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, నాకైతే నోరు ఊరిపోతుంది. వేడివేడి అన్నంలోకి తింటే సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ పీస్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.